శివాజీ గారు మాట్లాడారు, ఓకే, ఆయన క్షమాపణలు కూడా చెప్పేశారు, అంతవరకు ఓకే. బట్ అయినా కానీ సెలబ్రిటీస్ సైతం స్పందిస్తున్నారు. అనసూయ గారు స్పందించారు, అంతవరకు ఓకే. చిన్మయ్ గారు స్పందించారు, అంతవరకు ఓకే. సడన్ గా పాయల్ రాజ్పుత్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు. అండ్ ఇవాళ చూస్తే నాగబాబు గారు అనసూయ గారికి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? నాగబాబు గారికి ఆవిడకి అనుబంధం ఎప్పటి నుంచో జబర్దస్త్ నుంచే ఉంది. ఇప్పుడు శివాజీ గారు అన్న మాటల్లో ఆయన అన్న పదం మీకు అబ్జెక్షనా? ఆయన సరిగ్గా డ్రెస్ వేసుకోవడం అబ్జెక్షనా? అలా ఏం కాదు, మీకు కాదు, నేను అనేది నాగబాబు గారికి. ఒకవేళ ఆయన డ్రెస్సులు సరిగ్గా వేసుకోమని చెప్తే అది మీకు అబ్జెక్షన్ అయితే అదొక టాపిక్. లేదు సామాను అనే పదం వాడారు అనేది కనుక మీ అబ్జెక్షన్ అయితే డైరెక్ట్గా నేను మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ సామాన్ దగ్గరికి వద్దాం, తర్వాత ఆ డ్రెస్సులు సరిగ్గా వేసుకోవడం గురించి మాట్లాడు. సామాన్ అనే పదం మీకు అబ్జెక్షన్ అయితే మరి ఎవరి కోసం అయితే మీరు అనసూయ కోసం అయితే సపోర్ట్గా అన్నారు కదా మీరు, మరి అదే ఆవిడ రాశిగారి ఫలాలు అన్నప్పుడు మీకు అబ్జెక్షన్ రాలేదా? ఇలా జబర్దస్త్లో ఎన్నిసార్లు ఎన్ని వల్గర్ కామెంట్స్ ఆడవాళ్ళ మీద కావచ్చు, బూతులు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మాటే కనుక ప్రాబ్లం అయితే జబర్దస్త్ దీనికి 1000 రెట్ల బూతులు ఉన్నాయి దాంట్లో వెతుక్కుంటే. డబుల్ మీనింగ్. ఇప్పుడు సామాన్ అనేది బూతు కాదు మామూలుగా, కానీ ఆ కంటెక్స్ట్లో బూత్ అయింది. కానీ అలాగే ఇప్పుడు ఫలాలు అనేది మామూలుగా బూతు కాదు, కానీ ఆ కంటెక్స్ట్లో రాశిగారి ఫలాలు అంటే అది బూతు. ఎక్కడ జరిగింది? మీరు సమర్థించి అనసూయ గారి నోటించి వచ్చిన మాట. అంటే మేం చేస్తే నీతి, మీరు చేస్తే బూత. అలా ఉండకూడదు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నాగబాబు గారికి ఒకవేళ గనక ఇది తప్పైతే అది మీరు జబర్దస్త్లో అటువంటివి ఎంకరేజ్ చేయకండి నాగబాబు గారు. ఫస్ట్ అది ఆపండి. మీరు ప్రస్తుతానికి ఒక నాయకులు స్టేజ్లో ఉన్నారు, అందరికీ మంచి మెసేజ్ ఇచ్చే సందేశాలు ఇచ్చే స్టేజ్లో ఉన్నారు, అందరూ కూడా దగ్గర చెప్పండి. ఇప్పుడు అందరం కూడా లైఫ్లో ఏదో ఒక చోట తప్పులు చేస్తాం, అంతెందుకు మనం అందరం కూడా సాక్షాత్ గొప్ప మనిషిలాగా భావించే సీతారామశాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఆయన కూడా ఇనిషియల్ స్టేజెస్లో ఇలాంటి పాటలు రాశారు. బట్ తప్పు తెలుసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు రాయలేదు. మీకు బాగుందమ్మో బత్తాయి కాయి అంటే ఆమె ఏం చేస్తావో చెయ్యి చెయ్యి చెయ్యి. శ్రీకాంత్ గారు ఛాంపియన్ సినిమా రిలీజ్ అయింది కదా వాళ్ళ అబ్బాయిది, ఆ శ్రీకాంత్ గారు పండుగ సినిమాలో పాట. అబ్సల్యూట్లీ అది అప్పట్లో ఒక మంచి హిట్ సాంగ్. కాకపోతే ఏంటంటే ఈ శాస్త్రి గారు పర్యవేక్షణలో ఈ సాంగ్ అన్నది నాకు ఇప్పటిదాకా తెలియదు. జీర్ణించుకోలేని విషయం. అవునా, ఈయన రాసింది ఈ పాట? నాకు ఇప్పటి వరకు తెలియదు ఈ సాంగ్. చాలాసార్లు అదే అంటే ఇప్పుడు తర్వాత ఆయన చెప్పారు, అప్పుడు నేను సూచించే స్థాయిలో ఉన్నాను, శాసించే స్థాయిలో లేను అని చెప్పారట. నాకు నిజంగా అంత శాసించే స్థాయి ఉంటే నేను ఖచ్చితంగా మంచిగా పోతాను అని చెప్పి. మేబీ ఇప్పుడు నాగబాబు గారు ఒక స్టేజ్లో ఉన్నారు, అప్పట్లో జబర్దస్త్లో తెలుసో తెలియకో అలాంటి దొల్లున్నాయి. అప్పుడు ఆయన వాళ్ళ జడ్జిగా వాళ్ళ పనులు ఏంటి, ఆ షో హిట్ అవ్వాలి అని ఎంత గట్టిగా నవ్వగలిగితే అంత ఇది డించికి 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 అని మ్యూజిక్ వేసుకొని అక్కడ వాళ్ళు ఏం చేసినా చేస్తే తప్పు అని చెప్పేది కాకుండా చేసి ప్రతిదీ కూడాను మనం నవ్వితేనే ఇది జనాల్లో గట్టిగా వెళ్తుందనే కోణంలో వాళ్ళు అక్కడికి బూతులు చేసినా కూడా వీళ్ళు సపోర్ట్ చేసిన స్థితి లేదు. ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు అని చెప్పి అక్కడ శుద్ధులు చెప్తే ఇక్కడ కూడా శుద్ధులు చెప్పచ్చు. ఇక్కడ విషయం ఇక్కడ పాయింట్ నెంబర్ 2, ఒకవేళ గనక అది ఓకే బూతులు మాట్లాడుకోవచ్చు లేండి అనుకుంటే అసలు ఇది తప్పే కాదు. నీకు రైట్ లేదు అనే రైట్ నీకే లేదు. జబర్దస్త్ అనేది కామెడీ ప్రోగ్రామ్ సార్, దాంట్లో బూతులు ఎలా వెతుక్కుంటారు జనాలు? అఫ్ కోర్స్ బూతులు వెతుక్కున్నా గానీ దాన్ని చూసి హాహా అని గట్టిగా నవ్వేవాళ్ళు బోల్డ్ అంతమంది. కానీ ఇక్కడ ఏంటంటే దండోరా ఆడియో ఒక ఫంక్షన్ లో ఆయన దండోరా వేసినట్లు మాట్లాడారు కదా, సో దానికి ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారిని, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పి. ఇక్కడ అందరూ మాట్లాడేది ఏంటంటే ఆయన మాట్లాడింది తప్పు కాదు, ఆయన చెప్పే విధానం తప్పు అని చెప్పి. గుండా రౌడీ దాదా అంటారే బయటుంటే, ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే ఓహో అంటూ జై కొడతారు, తేడా మేకప్పే, అదెందుకు చాలే అంటారు, ఇదెందుకు పోన్లే అంటారు, కటౌట్లు గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు చేస్తారు. మీరు ఎక్కడికక్కడ ఎగ్జాంపుల్స్ అసలు ఏదో అలా మైండ్ లో రాసుకొని వచ్చేసారు. లేదమ్మా, రాసుకోలేదు, నేను చూస్తున్నప్పుడు ఏంటంటే దానికన్నా ఇది మోర్ డేంజరస్ అంటాను. దాన్ని ఎవడు ఇన్స్పిరేషన్, నా పాయింట్ అల్లా అది రైటా తప్ప కాదు, నా దేశం ఎడిపోతుంది, నా నెక్స్ట్ జనరేషన్ నా పిల్లలు బాగుండాలి అనుకున్నప్పుడు మీరు చేసే ప్రోగ్రాముల వల్ల ఎక్కువ నష్టమా, శివాజీ అన్న మాట వల్ల ఎక్కువ నష్టమా అనేది నేను కంపేర్ చేసుకుంటున్నాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. శివాజీ అన్న మాట
నా కొడుకు నా కూతురు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని రేపు ఎల్లుండో సామాను అవ్వడు అండు. ఎందుకంటే అది ఒక ఫంక్షన్ లో వచ్చింది, మహా అయితే ఒక వారం రోజుల్లో ఉంటది, ఇది వెళ్ళిపోతుంది. ఇది కూడా ఇష్యూ అయింది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నారు, కానీ లేకపోతే ఆ నెక్స్ట్ రోజు దాన్ని మర్చిపోయి ఉండేవాడు. అంటే సార్ ఇక్కడ నాకు ఒకటి చెప్పండి, శివాజీ గారు కావాలని కాంట్రవర్షియల్ అవ్వడానికి, ఆయన ఏమన్నా ఫేమస్ అవ్వడానికి, పాపులర్ అవ్వడానికి ఇలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అది కూడా క్లారిఫై. అదే అంటాను, జబర్దస్త్ లో బూతు జోకులు వేసుకుంటేనే ఫేమస్ అవుతారు లేకపోతే పాపులర్ అవుతుందని కదా చేస్తున్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. టీఆర్పీలే కదా వాళ్ళని, నువ్వు పాపులారిటీ కోసం అది చేస్తూ అది రైట్ అని చెప్పి జస్టిఫికేషన్ చేసుకునే నీకు వీళ్ళని అడిగే హక్కు ఎక్కడిది? ఇద్దరు కూడా, అనసూయ అయినా సరే మీరైనా సరే, రైట్. ఫస్ట్ మీరు ఇది చెప్పే ముందు శాస్త్రి గారు లాగా, లేకపోతే ఒక ఎస్పీ బాలు గారు కూడా కొన్ని బూతు పాటలు, డబుల్ మీనింగ్ పాటలు పాడినప్పుడు తర్వాత నేను ఒక స్టేజ్ లో నేను మానేశానండి. మీరందరూ ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కదా, 40 ఏళ్ళు పైబడిన వాళ్ళే కదా మీరందరూ. ఇవిడికి ఏమో 50 ఉన్నాయో ఎంత ఉన్నాయో నాకు తెలియదు, ఆయన కూడా పెద్ద వయసు ఉన్న మనుషులు కదా. ఇప్పుడు మీరందరూ ఆలోచించాల్సి, అది తప్ప రైటా, వాళ్ళకి రైట్ ఉందా లేదా అనేది కాదు, నిజంగా రైటా రాంగా, హక్కు కాదు, అది రైటా రాంగా. నెక్స్ట్ మీ పిల్లలు ఉన్నారు సార్, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు ఉన్న వాళ్ళు బతికే మన సమాజంలో మీరు ఒక పక్క అది బూత్ అంటూ ఇంకో పక్క జబర్దస్త్లో బూతులు ఎంకరేజ్ చేయడం ఎలా అవుతుంది? మీరు ఫస్ట్ బయటకు వచ్చేటప్పుడు రైట్, నేను తప్పు చేశాను, దాన్ని నేను క్షమాపణలు అడుగుతున్నాను అండ్ ఎవరు చేయకండి అని చెప్పి, శివాజీ నేను ఒకప్పుడు ఇటువంటి సమర్థించాను, అది కరెక్ట్ కాదయ్యా అని మీరు చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, 2 రకాలమ్మా. నాకు ఇవాళ దాకా వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట పరిచయస్తులే, స్నేహితులే. కొంతమంది అనసూయ కావచ్చు, లేకపోతే మంచులక్ష్మి గారితో కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు రకరకాల స్టేట్మెంట్స్ ఏవో చేస్తున్నారు. ఇన్నాడు మంచులక్ష్మి గారు ఆ బిర్యానీ చూసుకుంటారు మీరు, ఆడాళ్ళు ఒకళ్ళనే పెట్టుకుంటారు ఏంటంటే లైఫ్ లాంగ్ వేస్ట్, 4-5 తిరగండి లేకపోతే లైఫ్ ఇది అయిపోద్ది, ఇంకా ఏదో చెప్పింది ఆవిడ. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను ఏ రోజు వచ్చి మీరు మాట్లాడింది తప్పు, మీరు అలా చేయండి అని చెప్పి నేను ఏ రోజు కూడా శివాజీ గారు మాట్లాడింది ఎంత కాంట్రవర్షియల్ అయింది, లక్ష్మి గారు మాట్లాడింది ఎందుకు అవ్వలేదు అప్పట్లో? అదే అంటున్నా, మీ ఎవరి పని మీ వాళ్ళు. ఒకవేళ లక్ష్మి గారి మీద నాకు అటువంటి మంచి లక్ష్మి గారు మాట్లాడి నాకు ఆక్షేపణీయం అనుకున్నారు అనుకోండి, నేను ఆవిడకి ఫోన్ చేసి చెప్తా, అమ్మ మీరు మాట్లాడింది కొంచెం బాగాలేదు, జనాలు బాగుండదు, నేను ఈరోజు చూసా. నేను నిజంగా అసలు ఎవరో ఏం చూడండి, నా మన నేను పని చేసుకుపోతుంటా, ఒకవేళ చూసినా కూడా సర్లే వాళ్ళు ఏదో వాళ్ళ వృత్తి కోసం చేసుకుంటున్నారు, ఐటమ్ సాంగులు చేసుకున్నా, బూతులు మాట్లాడినా కూడా సరే బతకనివ్వండి అని చెప్పి నేను ఆ కోణంలో వెళ్ళిపోతా తప్ప, ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నీతులు చెప్తారో అప్పుడు సర్రమని బ్లడ్ బాయిల్ అవుతుంది. నాకేంటంటే సరే బతకండి, మీరు ఐటమ్ సాంగులు చేసుకుని బతుకున్నారా బతకండి, బూత్ పాటలు మాట్లాడుకుని బతుకున్నారా బతకండి, ఇది ఒక దరిద్రం మన సమాజంలో ఉంది, సరే ఫోన్లే మీరు కూడా బతకండి. కానీ మీరు ఒక జనరేషన్నే ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని తప్పుదో నడిపిస్తానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే రేపు నా కొడుకు కూతురు పెరగాల్సిన దేశం ప్లేస్లో మీరు ఒకళ్ళని హైలైట్ చేస్తూ వాళ్ళు ఏదో గొప్ప పని చేసినట్టు చేస్తే రేపు నా కూతురు కొడుకు ఇలాంటివి చేస్తే నేను ఒప్పుకోలేను. అదే కోణంలో నేను చెప్తాను. అంటే నాకు నిజంగా ప్రాబ్లం అయింది అనుకోండి చూసినప్పుడు ఆవిడ డైరెక్ట్గా ఫోన్ చేస్తాను నేను. ఝాన్సీ గారు అయినా సరే వీళ్ళందరూ, ఇప్పుడు ఝాన్సీ గారు నేను బిగ్ ఎఫ్ఎంలో చేస్తున్న ప్రోగ్రామ్కి నా సీనియర్ ఆవిడ, నాకన్నా ముందు ప్రోగ్రామ్ ఆవిడే చేశారు. నేను చేసిన యాజ్ ఇట్ ఈస్ ప్రోగ్రామ్ ఏదైతే బిగ్ ఎఫ్ఎంలో చేస్తున్నానో నాకన్నా ముందు ఆవిడ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్. ఆవిడ నా గౌరవం, వీళ్ళన్నా కూడా గౌరవం, వీళ్ళతో కూడా పనిచేస్తున్నాను నేను. అండ్ బిందు మాధవ్ గారితో కూడా నేను ఒక 2-3 షోల్లో కలిసి చేస్తున్నాను. అండ్ అనసూయ గారు కూడా మా మ్యూజిక్లో కొన్నాళ్ళు చేసినప్పుడు ఆవిడతో కూడా కొత్త ర్యాప్ ఉండింది. వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పనులు. ఇప్పుడు వాడు నన్ను పర్టికులర్గా ప్రశ్నిస్తే నేను ఏదో మాట్లాడి ఉండేవాడిని. శివాజీ గారు కూడా ఎలాగైతే వీళ్ళు కొలికి ఒక సోదర సమానుడు, ఆయన మీకు ప్రాబ్లం అనిపిస్తే ఆయనకి ఫోన్ చేసి, శివాజీ నువ్వు అన్న తప్పు, అలా మాట్లాడకూడదు, మేము హట్ అయ్యాము, లేకపోతే బయట నీ ఇమేజ్ పాడైపోతే ఒక అక్కగానో చెల్లిగానో ఒక ఫ్రెండ్ గానో మీరు చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ మీరు చేసింది ఏంటి? అతని కెరీర్ నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు ఈ హేట్రెడ్? ఆయన కెరీర్ నాశనం ఎలా చేస్తున్నారు? మహిళా కమిషన్కి ఈవిడ చిన్మయి పెడతారు, వీళ్ళేమో మా దీంట్లో వీళ్ళు పెడతారు. చూసారా మీరు కంప్లైంట్? చూసాను. కానీ విష్ణు గారు చాలా, అంటే ఒక మెయిల్ పెట్టేసేయండి శివాజీ ఏముంది, సారీ చెప్పాను అంటున్నారు కదా అని చెప్పేసి విష్ణు కూడా చెప్పారు కదా, మంచు విష్ణు గారు కూడా. అంటే చెప్పాల్సి వస్తే మరి వీళ్ళందరూ కూడా చెప్పాలి కదా అంటున్నాను నేను. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఆ రోజు మేమందరం కూడా ఇలా ఇష్యూ చేయాలనుకోవాలి. ఒక అంటే మీరు ఒక 4 మన భారతీయ మహిళలకి సంబోధిస్తూ మీరు
ఒకరితో తిరిగితే చావు, నీ చావు నువ్వు చావు, ఒక్కడే తిరుగుతానంటే చావు. అంటే ఒక డిగ్రేడింగ్ మన కల్చర్ని. మన కల్చర్ ఏంటి, ఒకళ్ళతోనే ఉండాలి, ఆడైనా మగైనా ఒకళ్ళే పెళ్లి చేసుకోవాలి, ఒకళ్ళే ప్రేమించాలి, మన సొంత జీవితం అంతా వాళ్ళతోనే ఉండాలి అంటే చావు అలాగే ఉంటారంటే అంటే దాని అర్థం ఏంటమ్మా? ఇదో పిచ్చి కల్చర్, ఇది బ్రహ్మాండం, 4 బిర్యానీలు తినండి, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, నేను చూసింది ఏంటి, మీరు చూసింది ఏంటి? దానికి తోడు పేట్రియార్కల్ అండి. ఇది పేట్రియార్కల్ అంటే పితృస్వామి కల్చర్, నాకు నచ్చదు. మా ఇంట్లో 3 మగాళ్ళు నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు, నేను తర్వాత ఇది చేసుకున్నాను. చూడండి, నేను ఇప్పుడు వాళ్ళందరూ బాబులను పెట్టుకుంటే నేను మంచు అని చెప్పి నేను పెట్టుకున్న తర్వాత వాళ్ళు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా నేను ఏ రోజు మాట్లాడాలనుకోలేదండి. నేను ఇవాళ ఎతకాల్సి వచ్చింది అసలు ఏంటి ఎందుకు అని చెప్పి. అంటే వీళ్ళ ఐడియాలజీ ఏంటనే నాకు ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, ఆవిడ పేట్రియార్కల్ ప్రాబ్లం కదా, మరి తండ్రి ఇంటి పేరు మీకు ఎందుకు, మంచు లక్ష్మిని ఎందుకు పెట్టుకున్నారు? మీ అమ్మ ఇంటి పేరు పెట్టుకోవచ్చు కదా. పేట్రియార్కల్ పితృస్వామ్యం ఎందుకు? పితృస్వామ్యం నచ్చినప్పుడు నాన్నింటి పేరు ఎందుకు? మీ అమ్మ ఇంటి పేరు పెట్టుకుందాం అనుకున్నారు బ్రాండ్ అండి కదా. కదా అంటే అడ్వాంటేజ్ కోసం మనం ఒక పని చేస్తాం, బయటకు వచ్చి నీతులు ఇంకోటి చెప్తాం. రాంగ్ కదా. సో నేను అనేది అదే. ఇప్పుడు నాగబాబు గారి విషయంలో కూడా ఆ రోజు ఒక పబ్లో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంటుంది. వాళ్ళ అమ్మాయి గురించి చాలా మంది ఇది రాశారు. ఈ రోజు నేను ఆ విషయంలో నేను స్పందించాల. అంటే షీఈ్ అన్ అడల్ట్, షీ కెన్ డూ వాట్ ఎవర్ షీ వాంట్. అది వి కాంట్ టెల్ కదా సార్. అది కానీ అట్ ద సేమ్ టైం డోంట్ ప్రీచ్ దిస్. అంటే నా కూతురు నేను మంచిగా పెంచాలనుకునే సమాజంలోనే బతుకుతున్నాం మేము. ఇక్కడ నువ్వు మాట్లాడే హక్కు లేదంటే ఒక అన్నగా ఆయన చెప్పాడు, పద్ధతిగా బట్టలు వేసుకోండమ్మా అని. బూత్ మీకు ప్రాబ్లం అని మీరు అనే ముందు మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పి, జబర్దస్త్లో మీరు ఇప్పటిదాకా చేసిన బూట్లు అన్నిటికీ క్షమాపణ చెప్పి తర్వాత మీరు మాట్లాడండి. ఇక్కడ జబర్దస్త్ లో బూతుల మీద ఎవరు స్పందించలేదు, శివాజీ గారి బూతుల మీద స్పందించినట్టు. ఎందుకు స్పందించలేదు? దాని మీద కూడా అయ్యాయి, కానీ ఇంత ఘోరంగా బయటకు రాలేదు అంటున్నారా? ఓకే. అంటే ఇది మేము చేస్తే అంటే ద్వంద్వ నీతి అనేది వద్దు. టార్గెట్ చేయదు ఒక మనిషిని. మీకు చెప్పాలనుకుంటే నాగబాబు గారు కూడా ఫోన్ చేసి చెప్పచ్చు కదా శివాజీకి. పెద్ద ఆయన కొడుకు లేకపోతే తమ్ముడు అనుకోండి, చెప్పచ్చు కదా. ఒక మనిషి మీద బ్యాడ్ రిమార్క్ ఆయన పోలీస్ స్టేషన్ లేకపోతే మహిళా కమిషన్ దాకా ఎలియేట్ చేయడమో లేకపోతే ఆయన చేశాడని నేను అన్నాను. బట్ స్టిల్ యూఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ పబ్లిక్ డిస్ప్లే. మరి మీరు పబ్లిక్లో తీస్తే అన్ని తీద్దాం, పబ్లిక్లో మొత్తం తీద్దాం. ఆ కంప్లైంట్లో ఏముంటుందంటేమా, దిస్ ఇండస్ట్రీ థ్రైవ్స్ ఆన్ గ్లామర్ అట. ఓకే, అంటే ఆడవాళ్ళ గ్లామర్ వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది కాబట్టి ఒక గ్లామరస్గా ఒక అమ్మాయి డ్రెస్ వెళ్తే ఇవాళ సెక్యూరిటీ లేదు, ఆ సెక్యూరిటీ కల్పించడం దాని గురించి మాట్లాడుకోకుండా ఆ అమ్మాయి డ్రెస్ గురించి మాట్లాడతారా? ఆ అమ్మాయి డ్రెస్ ఎలా వేసుకున్నా కూడా మీకు ఇది లేదు. అటువంటి కామెంట్స్ పాస్ చేయకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉండేట్టు మీరు చూడండి, అలాగే శివాజీ మీద ఏదో చర్యలు తీసుకోండి అని ఏదో రాశారు. ఇది నిధి అగర్వాల్కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగింది కదా. అది ఎవరికి కావాలి? గ్లామర్ ఒక రకం. ఇప్పుడు చెయ్యండి, అతి చేయకండి. గ్లామర్ అనే ముసుగులో లేకపోతే ఫ్యాషన్ అనే ముసుగులో ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి? ఐటమ్. ఇప్పుడు ఒక అమ్మాయిని అందంగా చూపించడం వేరు, అసహ్యంగా చూపించడం వేరు. ఇక్కడ నిజంగా అందంగా చూపిస్తున్నారా, అసహ్యంగా చూపిస్తున్నారా? ఒక లిమిట్ వరకు అందం, అది జుగుప్సాకరమైన స్టెప్పులు అండ్ ఆ లిరిక్లు, అది ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఎవరైతే ఈ కన్సర్న్ రైజ్ చేశారో వీళ్ళకి ఎప్పుడు అనిపించలేదా మహిళల్ని ఇంతకి వాళ్ళే చేస్తున్నారు, దీంట్లో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ సినిమాలో లేవా? మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మహిళల మీద? ఇంత గౌరవం ఉన్న మీరు, ఈ వాయిస్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, మీరు తీసే సినిమాలు ఒకసారి చూడండి. మీరు తీసే సినిమాల్లో మీరు హీరోయిన్ని అందంగా చూపిస్తున్నారా, వల్గర్గా చూపిస్తున్నారా? టీఆర్పీ మీ రేటింగ్ల కోసం అసహ్యంగా చూపిస్తున్నారు. అందంగా చూపించడంలో మాకు ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ అది చూసేవాడి కన్ను అనవాకండి. చూసేవాడి కన్ను అన్నప్పుడు మీరు ద ఐటమ్ సాంగ్ అని పేరు పెట్టి మరీ చేస్తున్నారు. ఐటమ్ సాంగ్ ఎవరికండి? ఎవరికి కావాలి ఐటమ్ సాంగ్? ఒకప్పుడు మన సొసైటీలో ఊళ్ళు ఉండేవి, ఫ్యామిలీలు అందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఊరు అవతల
ఈ సాని కొంపలు, కళ్ళు కాంపౌండ్లు ఇటువంటివన్నీ పెడతారు. ఊళ్ళో పెట్టరు ఇవి. ఎందుకంటే ఈ దరిద్రం అను వద్దని చెప్పి బయట పెడతారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఎదవలు అక్కడ పోతారు. ఓకే, కొంతమంది, చాలా మంది పోరు, కొంతమంది పోతారు, ఒక 10% పోయి అక్కడ తాగుతారు, రింబోలా డాన్స్లు వేసుకుంటారు, ఆ వేషలు, శృంగారాలు ఇవన్నీ జరుగుతాయి. అక్కడ వాడికి తాగుబోతాడికి డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి, అదేదో జరుగుతుంది. వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తారు, రకరకాల ఆకర్షణీయ పద్ధతుల్లో ఇది చేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.